హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ ఆల్. ఇక్కడ చూపిస్తున్న నా మిషన్ అయితే రిపేర్ వచ్చింది. కింద బాబిన్ పెట్టే దాంట్లో దారం ఇరికిందండి షర్ట్లో. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. దారం ఇరికితే ఎలా మనం తీసుకొని రిపేర్ చేసుకోవచ్చో ఇంట్లోనే ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా దారం ఎలా ఉందో. ఇగో వీల్ కూడా తిరగడం లేదు దారం ఇరకడం వలన. ఇప్పుడు నేను చూపిస్తా ఓపెన్ చేసి దారము. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తే ఇంట్లోనే మీరు ఎలా మళ్ళీ క్లీన్ చేసి ఎలా నీట్గా మళ్ళీ మిషన్ రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తా ఈ వీడియోలో చూడండి. ఇక్కడ రెండు సైడ్లకి మనకి నట్లు అయితే ఉంటాయి కదా, అవి ఇలా ఓపెన్ చేసుకోవాలి స్క్రూ తోటి. 2 సైడ్ ఓపెన్ చేసుకోవాలి. ఇలా నట్లు ఇప్పగానే అది వచ్చేస్తుంది సెట్ లాగా. ఇక్కడ చూపిస్తున్నట్టు మనం సూది పైకి అనుకొని ఇది కింద దీన్ని విప్పాలి మనం, లేకుంటే సూది మధ్యలో ఉండి ఆయనతో విరిగిపోతుంది. మనం దారం పెట్టే సూది పైకి అనుకొని ఇది విప్పాలి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తా ఎంత దుమ్ము ఎంత డస్ట్ పట్టిందో నా మిషన్ని. ఇక్కడ చూడండి, ఇగో చేతితోటి ఇలా వచ్చేస్తుంది. చిన్న చిన్న దారం ముక్కలు అంతా దుమ్ము అంతా ఒక దగ్గర ఫామ్ అయ్యి మిషన్ అనేది మనకు టైట్గా వస్తుంది, ఫ్రీగా రాకుండా జామ్ అయిపోతుంది అంత దారం ఇరుక్కొని. ఇక్కడ చూడండి, ఇలా మనం స్క్రూ తోటి ఏదైనా క్లాత్ తోటి కానీ దీన్ని ఇక్కడ కింద ఇలా పడుతుంది చూడండి ఎంత డస్ట్, చిన్న చిన్న దారం ముక్కలు ఎలా ఇరుక్కుపోయాయో. చాలా రోజులు అవుతుంది నా మిషన్ని క్లీన్ చేయక. దారం ఇరకడం వలన క్లీన్ చేద్దాంలే అనుకొని చేస్తున్నా చూడండి. ఇలా మనం స్క్రూ తోటి క్లాత్ తీసుకోవాలి. ఫస్ట్ క్లాత్తో ఇలా మనం అంతా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఎత్తేయొద్దు మిషన్ని, స్లోగా కింద పెట్టాలి, మళ్ళీ నట్లు మనకి లూజ్ అయిపోతాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ బాబిన్ పెట్టేదాన్ని కూడా మనం ఇప్పుడు ఓపెన్ చేసుకొని, మనకు దారం ఇరికింది కదా మీకు ఫస్ట్ చూపించిన వీడియోలో, ఇప్పుడు అది మనం తీసేయాలి. ఇలా ఫస్ట్ ఈ పెద్ద నట్టు విప్పాలి. మనం ఎలా పట్టుకున్నామో అవి ఎలా ఉన్నాయో మళ్ళీ అదే విధంగా మనం పెట్టుకోవాలి అన్నీ. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇగో దీంట్లో దారం చూడండి ఎలా ఇరికిందో. ఇగో ఇక్కడ పెడుతున్నా. ఇది కూడా బాబిన్ పెట్టేది కూడా రౌండ్గా మనం సేమ్ మనం అలానే పెట్టుకోవాలి. దీంట్లో కూడా చిన్న చిన్న ముక్కలు దారము అంతా ఇరుక్కుపోతుంది. ఇక్కడ చూడండి ఇగో పైన ఇలా మనం మళ్ళీ తర్వాత క్లాత్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఇవన్నిటిని క్లాత్ తోటి క్లీన్ చేసి మళ్ళీ ఏ విధంగా తీసామో మళ్ళీ అదే విధంగా మనం ఫిట్ చేసుకోవాలి. అదే విధంగా మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఏదైనా క్లాత్ తీసుకొని ఇలా మనం నీట్గా క్లీన్ చేయాలి. ఈ విధంగా క్లాత్తో క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఎక్కడెక్కడైతే ఫామ్ అవుతుందో దారం ముక్కలు చిన్న చిన్నవి అది మనం ఓపెన్ చేసుకొని మళ్ళీ అదే విధంగా మనం ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. మళ్ళీ దీన్ని బాబిన్ పెట్టే షార్ట్ని మనము ఏ విధంగా ఓపెన్ చేసుకున్నామో మళ్ళీ అదే విధంగా మనం పెట్టాలి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. అదే విధంగా పెట్టుకొని మళ్ళీ మనం టైట్ చేసుకోవాలి నట్ తోటి.
ఏం రివర్స్ ఏ ఒక్కటి పెట్టినా మళ్ళీ మిషన్ అనేది కుట్ట అనేది రాదండి. మళ్ళీ టైట్ వీల్ తిరగదు. ఇవి కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి మనం. ఏ విధంగా పెట్టినామో ఆ విధంగా. ఇక్కడ అయిపోయింది. మళ్ళీ దీన్ని మనం ఎలా తీసామో మళ్ళీ అలానే ఫిట్ చేసుకోవాలి మనం. ఇక్కడ దీనికి ఒక రౌండ్ ఇలా కనిపిస్తుంది కదా, ఆ రౌండ్ మనం ఇట్లా బాబిన్ పెట్టే రౌండ్ సేమ్ రౌండ్గా మ్యాచ్ కావాలి. ఇది ఫిట్ ఈ గడ్డ కూర్చోనికి ఇక్కడ చూపిస్తా. ఇగో చూడండి, ఇవి రెండు రౌండ్గా రావాలి మనకి. అప్పుడైతేనే ఇది సెట్ అవుతుంది. ఇది చాలా మందికి పెట్టరాదు. ఇది ఇక్కడ చూపిస్తున్న విధంగా లోపల రౌండ్గా మనకి మిషన్ది బాబిన్ పెట్టే కీసు రెండు మనకి సెట్ కావాలి. అప్పుడే ఇది కూర్చుంటుంది. చూపిస్తున్న విధంగా మళ్ళీ మనం నట్లు సేమ్ అదే విధంగా మళ్ళీ ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇది కింద అయిపోయిందండి. ఇప్పుడు పైన కూడా మనం కుట్టు వచ్చే దగ్గర అవి కూడా పండ్లు ఉంటాయి కదా, ఇట్లా నొక్కుగా అది కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ అయిపోయింది. ఇది సెట్ అయిపోయింది. చిన్న దారం ముక్క ఇందులో ఇరుక్కుపోయినా కానీ మనకు వీల్ అనేది తిరగదు. ఇప్పుడు నేను చూపించిన విధంగా అది ఇప్పి ఓపెన్ చేసుకొని మళ్ళీ అదే విధంగా ఫిట్ చేసుకొని మిషన్కి ఇలా ఫిట్ చేయాలి. ఇప్పుడు వీల్ చూడండి ఎలా బాగా తిరుగుతుందో ఇక్కడ చూపిస్తాను నేను. ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు వీల్ చూడండి మనకి ఇలా తిప్పగానే ఎలా తిరుగుతుందో. ఇంతకుముందుకు ఫస్ట్ వీడియో స్టార్ట్ కాగా ఇక్కడ వీల్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎలా తిరుగుతుందో చూడండి. ఇప్పుడు పైన మన కుట్టు వచ్చే దగ్గర ఈ పాదం దగ్గర కూడా మనం ఇది ఓపెన్ చేసుకోవాలి ఇలా. దీని కింద కూడా మనకి చాలా డస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తా. చిన్న చిన్న దారం ముక్కలు కూడా దీంట్లో మనం పట్టు బ్లౌజులు ఏదైనా కుడితే అవి స్టిఫ్గా ఉంటాయి కదా, దారపు చిన్న చిన్నవి అవన్నీ దీంట్లో ఇరుక్కుపోతాయి. ఇది ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తా చూడండి ఎంత డస్ట్ ఫామ్ అయిందో. ఇక్కడ కూడా ఇగో కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ కూడా మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఒక క్లాత్తో నీట్గా క్లీన్ చేయాలి. ఇక్కడ దీన్ని కూడా చూపిస్తున్నా. ఇగో పాదం కింద చూడండి ఎంత డస్ట్ ఫామ్ అయిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ మిషన్ కూడా ఇలానే రిపేర్ వస్తే ఇంట్లోనే మనం ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు, బయట షాప్కి పంపించే బదులు. ఇది చాలా యూజ్ అవుతుంది, చాలా యూస్ఫుల్ వీడియో ఇది. కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ ఏమీ తెలియదు కదా, వాళ్ళకైతే ఈ వీడియో బాగా అవసరం అవుతుంది. ఇక్కడ మనం వీడియోలో చూపించినట్టు చూసుకుంటూ మన మిషన్ని మనమే ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టు దీంట్లో కూడా చాలా డస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా మనం అన్నీ ఇప్పుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పాదం కింద సెట్ని కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ అదే విధంగా మనం ఫిట్ చేసుకోవచ్చు. అది కూడా ఒక వీడియోలో చూపిస్తాను నేను ఎలానో. వీడియో బాగా లెంత్ అయిపోతుందని చూపించలేదు నేను.
ఇక్కడ చూడండి పాదం కింద ఎంత డస్ట్ ఉందో ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇదా ఏదైనా క్లాత్ తోటి క్లీన్ చేయాలి. నేను మీకు వీడియోలో చూపిద్దాం ఎంత డస్ట్ ఫామ్ అయిందని. నేను క్లాత్ అయితే వాడట్లేదు, స్క్రూ తోటే తీస్తున్నా ఇలా. మళ్ళీ తర్వాత మనం క్లాత్తో, కాటన్ క్లాత్తో నీట్గా శుభ్రం చేసుకొని ఆయిల్ వేసి రబ్ చేసి మళ్ళీ మనం అదే విధంగా సెట్ చేసుకోవాలి దీన్ని. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇది అయిపోయింది. ఇప్పుడు మనం రెండు ఓపెన్ చేసి మళ్ళీ సేమ్ అదే విధంగా ఫిట్ చేయాలి. మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. మళ్ళీ ఇప్పితే అయ్యో మళ్ళీ ఫిట్టింగ్ వస్తుందో రాదో అని ఏం భయపడకండి. ఈ వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ సేమ్ అదే విధంగా మనం నట్లు ఫిట్టించుకోవాలి. ఒక్కసారి వీడియో మీరు కూడా చూసి ట్రై చేయండి. షాప్కి పంపించే వాళ్ళు ఇంట్లోనే మన మిషన్ మనమే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. బిగినర్స్కి అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఫస్ట్ టైం ఏం తెలియదు కదా మిషన్ గురించి. దారం ఇరికినా కానీ వీలు తిరగకున్నా వాళ్ళు ఏమైందో మళ్ళీ వెంటనే షాప్కు పంపించేస్తారు. ఈ వీడియో చూస్తే వాళ్ళ మిషన్ వాళ్ళే రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో. ఇక్కడ చూపిస్తున్న విధంగా మళ్ళీ నట్లు సేమ్ టైట్ చేసుకోవాలి. లూజ్ అయితే చేయకూడదు, టైట్ ఉండాలి. ఇవి పైన నట్లు మనం పాదం కుడతాం కదా, మళ్ళీ అటు ఇటు అని మనకి జరిగిపోతుంది. స్ట్రైట్గా చూసుకొని నట్లు అనేది బిగించాలి. ఇక్కడ చూపించిన విధంగా టూ సైడ్ టైట్గా ఫిట్టింగ్ చేసుకోవాలి మనం. ఎంత ఈజీగా అయిపోయిందో చూస్తున్నారు కదా. ఇంకా మిషన్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. మీ మిషన్కి ఏదైనా ప్రాబ్లం అయినా సరే కామెంట్ చేయండి, రిప్లై చేస్తాను నేను. ఇప్పుడు చూస్తున్నారు కదా మిషన్ చాలా అల్కగా వీల్ అనేది ఎంత స్పీడ్గా తిరుగుతుందో ఇక్కడ చూడండి. ఇదే విధంగా మనం ఇక్కడ బాబిన్ పెట్టే సెట్ కూడా మనం తీసుకొని మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు. పైన కూడా పాదం దగ్గర కూడా అది కూడా ఇంత డస్ట్ వచ్చింది నా దానికైతే చూడండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లోనే మీ మిషన్ మీరే రిపేర్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ సేమ్ అదే విధంగా ఫిట్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత డస్ట్ అయితే వచ్చింది నా మిషన్లో. చాలా రోజుల తర్వాత నేను క్లీన్ చేసిన నా మిషన్ దారం ఇరకడం వలన. వీడియో కూడా మీకు చూపిద్దాము, ఎవరికన్నా యూజ్ అవుతుందని వీడియో తీశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.